కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలుంటాయి, వ్యతిరేకతలుంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాలకి దూరంగా ఉండడం వలన, ఇతరులకు ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉండడం వలన అందరి హృదయాలలో సుదీర్ఘమైనటువంటి ఆ ఆకృతిని మీరు పొందగలుగుతారు. విశేషించి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆరోగ్యపరమైన అనుకూలతల కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే మీకు రావాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే సొమ్ములు మొదలైనటువంటివి వచ్చేందుకు తగిన సమయంగా దీన్ని గుర్తించాలి, అనుకూలమైన సమయంగా దీన్ని గుర్తించాలి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు బాగా తీసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించడం ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలను పెంపొందించేదిగా ఉంటుంది. అలాగే వాహనాల విషయంలో ఎక్కువ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. సంతాన వర్గంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం మంచిది. అలాగే స్నేహ సంబంధాల విషయంలో మేలు జరగడం కోసం వారికి మీరు ఉపకారం చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేయాలి. అదే ఎక్కువ సత్ఫలితాన్నిచ్చేదిగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరి యొక్క గౌరవాన్ని కూడా పెంపొందించేవిగా ఉంటాయి. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం ఆ ప్రదేశంలో కూడా మీకు బాగా సహకరిస్తుంది. సంతాన వర్గంలో మనం చేసేటువంటి పనులు, ప్రోత్సాహాలు వాళ్ళ అభివృద్ధికి దోహదం చేస్తాయి. వాళ్ళు సాధించినటువంటి విజయాలను మీరు ప్రోత్సహించడం ద్వారా మరికొన్ని విజయాలను సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాలను జపించుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని మనం మెరుగుపరుచుకోవచ్చు. మాట్లాడే తీరు వారం ప్రారంభంలో అనుకూలతలు బాగా అందరి నుంచి కూడా అనుకూలతలే వస్తాయన్నమాట. అదేవిధంగా మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించి, ఆత్మీయులతో సంప్రదించి, ఆయా నిపుణులతో సంప్రదించి తరువాత సరైన నిర్ణయం తీసుకుని కార్యాచరణకు పూనుకోవడం అనేటువంటిది సర్వదా శ్రేయస్కరం. స్నేహ సంబంధాల విషయంలో కొంతవరకు ఎదుటి వ్యక్తులదే విజయానికి అవకాశాలు
ఉన్నాయి. అయితే ఆ స్నేహ సంబంధాలను మనం ఉపకరించడానికే వినియోగించుకోవాలి తప్ప మనకు ఉపకారం కోసం వాటిని కోరుకోకూడదు. తద్వారా స్నేహాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువలన స్వప్రయోజనాలకు మాత్రం ప్రాధాన్యం తగ్గించాల్సిన అవసరం ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం కార్యసిద్ధి విషయంలో అన్ని విధాలా ఉపకరిస్తుంది.